அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னான அம்பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఏత్తు. ఈ మഴయే అనేది అది ఎందుకో తెల్ల మనకి ఇప్పుడు చాలా కూడా ఉంది కాబట్టి మూడోసారి మనం మഴయే గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇదే మഴయే అంటే వర్షమా అంటనేది అనమాట. మన భూ ప్రపంచంలో అది అత్యవసరమైనది. మనకు అది చాలా కూడా ఉంది అనమాట. భూమిలో నీళ్లు కూడా ఇంకిపోతా ఉంది వర్షాలు సరిగా లేక, కొన్ని చోట్ల ఎక్కువ వర్షం అయిపోయి. కాబట్టి ఇది మూడవసారి మనము ఈ మഴയെ గురించే తిరిగి చెప్పుకుంటా ఉన్నాం. உயங்கிய உள்ளமும் உயிரும் తழைத்திட వయంగియ కరుణై మழை పొడి మഴయే అంటారనమాట. 760వ లైన్ పద్యము 1520 లైన్స్ చూసేవాళ్ళు అయితే స్వామి వచ్చి ఎంతటి కరుణామయుడు, ఎంత దయాహృదయం కలిగిన వాడు అటంటే, వాడియ పైరై కండపోదెల్లాం వాడినేం అట్లని ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకునేవారంట. పైరు వాడిపోతే మనం కూడా ఆ మారి కొద్దిగా ఫీల్ అవుతాము, కానీ మన ఫీలింగ్కి ఆయన ఫీలింగ్కి వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఎట్లా ఉంటుందంటే, నీరు లేక వర్షాధారం కానీ వర్షం భూమి మీద కురియకుండా ఉండేదాని వల్ల మనకేమరా అంటే ఆ పైరు చచ్చిపోతుంది అని ఆయన మొదట ఫీల్ అవుతాడు. ఎందుకురా అంటే ఆయన యొక్క ఉద్దేశము సావు అనేది ఎవరికి రాకూడదు. ఆ విషయంలో మొదట మనం ఫీల్ అవుతాం కదా సాధారణంగా. ఏముంది, మనం కూడా అయ్యో పైరు వాడిపోయింది అని మనం కూడా బాధపడతాం కదా, అట్లనే ఈజీగా అనుకోవచ్చు. కానీ ఆయన వాడింది ఏదిరా అంటే ఆ పైరు చచ్చిపోతున్నది. ఏక జీవి, ఏక ప్రాణజీవి అన్న పైర్లు సాధారణంగా వాడిపోయేదానికి కారణము నీరు లేక. నీరు వర్షాధారము, వర్షము భూమి మీద కురుస్తున్నది. సూర్యుని గ్రహంలో మొత్తం 9 గ్రహంలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి డిలీట్ చేశారనుకోండి, 8 అనేసి. ఒక్క భూమి పైన తప్ప వేరే ఏ గ్రహం పైన వర్షము కురియదు. కాబట్టి అక్కడ నీరు అనేది లేదు. ఎందుకురా అంటే వర్షములు కురిసేది దైవం యొక్క కరుణ వలన. దైవం వర్షాన్ని ఎందుకు కురిపింపజేస్తుంది అంటే జీవరాశులు బ్రతకాలి. జీవరాశుల కోసమే వర్షాన్ని దేవుడు కురిపిస్తున్నాడు. ఇది ఒక్కటే నిజమైన సాక్ష్యము. యాక్చువల్గా దేవుడు ఉన్నాడు అటనే దానికి. మిగతా గ్రహముల మీద ఎందుకు వర్షం కురియడం లేదు? అక్కడ వర్షం కురియడం లేదు, నీరు ఆధారంగా లేదు కాబట్టి జీవరాశులు కూడా లేవు. ఇక్కడ మాత్రం ఎందుకు కురిపిస్తున్నాడు? జీవరాశులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కురిపిస్తున్నాడు. అట్లాగే ఆక్సిజన్ కూడా ఒక్క భూమిలోనే ఉంటుంది. అంటే ప్రాణవాయువు ఉండేది భూమిలో మాత్రమే, మిగతా గ్రహాల్లో లేదు. కారణం ఏమిరా అంటే జీవరాశులు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే ఆక్సిజన్ కానీ నీరు కానీ ఉంటుంది. నీరుకు ఆధారంగా ఉండే వర్షం కూడా కురిసేది అక్కడే. కాబట్టి దైవానుగ్రహము అనే దాని వల్లనే మనము జీవిస్తున్నాము. ఇది బాగా దయచేసి నోట్ చేసుకోండి. ఆ అనుగ్రహము బాహ్యంగా వర్ష రూపంలో బయట ఉంది. లోపల, మన లోపల కూడా ఆ దైవానుగ్రహం ఉన్నదాని వల్లనే మనము శ్వాస పీలుస్తున్నాము. మన లోపల ఉండే అన్ని అంగములు పనిచేస్తున్నవి. యాక్చువల్గా దీన్ని మనం మామూలుగా దేవుని యొక్క ఉనికి కోసం దీన్నే బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి
పైన ఉదహరించిన పద్యములో 2 విధములైన బాధలు కూడా స్వామి చెప్తున్నారు. ఒకటి, ఆ పైరు యొక్క ప్రాణం పోతున్నది కాబట్టి ఆ పైరు ఏకగణ జీవిగా ఉండి, ద్విగణ జీవిగా ఉండి, మనలాగా మనసుతో ఉన్న 6 ప్రాణ జీవులుగా కూడా ఉన్నాయి. ఆయన ఈక్వల్ గా ట్రీట్ చేశారు. ఆ రకంగా అయ్యో ఆ పైరు చచ్చిపోతున్నదే అనేది ఒకటి బాధ. మనము తర్వాత బాహ్యంగా దాని అర్థం తీసుకున్నామంటే ఎట్లా అంటే, అది మనకు వడ్లు కానీ రాగులు కానీ ఇట్లాంటిది మనం తినాల్సిన ఆహార పదార్థాన్ని అది ఇస్తున్నది కాబట్టి అయ్యో అది పోతే మనకు దానివల్ల ఆ నష్టం ఏర్పడుతుంది, వాళ్ళకి ఆ నష్టం ఏర్పడుతుంది అనే బాధ కూడా ఆయనకు ఆ రకంగా ఉంది అన్నమాట. కాబట్టి ఈ 2 విధాలుగా ఆయన వాడియ పైరై కండపోదెల్లాం వాడినేనంటాడు. ఈ రకంగా ఆయన ఏమరా అంటే బాహ్యంగా లోపల మనకు ఈ వర్షాధారం వలన మనకు జరిగే మంచి చెడుని ఆయన అన్వయించి ఈ రకంగా ఆయన ఈ పద్యాన్ని చెప్తున్నారు. పైర్లు మరియు జీవరాశులు వాడుట, దుఃఖించుట, మరణం చెందుట లాంటివి లేకుండా ఉండుటకు స్థావరంలో జీవరాశులు సంతోష జీవనంతో ఉప్పొంగుట, ఆ రకంగా ఉప్పొంగుటకు ఆ దేవదేవుడు అనుగ్రహము ఎల్లప్పుడూ వర్ష రూపంలో కురియవలెనని వల్లరారు గారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. సాధారణంగా ఆ పైరు చనిపోతే ఏమవుతుంది? పరిణామ కార్యక్రమం నెక్స్ట్ ఇంకొక ఉన్నతమైన ఒక ఇది జన్మను పొందుతుంది. అది సెకండరీ. అందువల్ల ఎవరైనా చచ్చిపోతే మనం సంతోషపడతాము అనేది కూడా చాలా తప్పు కదా. కాబట్టి అది ఈ రకంగా ఆయన ఆ 2 కారణాల వల్ల ఆయన దుఃఖించాడు. దానికి మూల కారణము ఏదిరా అంటే వర్షాధారము భూమిపైన లేకపోతే ఏ జీవరాశి కానీ బ్రతకలేవు. కాబట్టి దేవా, నువ్వు మాకు సకాలంలో అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు. కానీ అతివృష్టి అనావృష్టిలో కూడా ఆయన 2గా చీలుస్తున్నాడు. ఏదిరా అంటే అది తర్వాత వస్తుందో లేదో ఇప్పుడు చెప్పేస్తున్నా. బాహ్యంగా అతివృష్టి అనావృష్టి అంటే మనకు బాధ జీవరాశులకి, కానీ లోపల ఎంత అతివృష్టి, ఎంతగా అది లోపల దేవుని వర్షాధారమైన కరుణ లోపల మనకు ఎంత కురిస్తే అంత సంతోషం. కాబట్టి మనం ఏమరా అంటే ఇక్కడ ఆయన వర్షాధారాన్ని కరెక్ట్గా కురిపించమనేసి దేవుణ్ణి, నీ యొక్క కరుణామృతము మాకు వర్షాధారం లాంటిది అట్లని థ్యాంక్స్ కూడా చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్, ఎన్నయ్యం పనికొండు ఎన్నుళ్ళే మన్నియ కరుణై మழைపోయి మழைయే అంటాడు. ఎన్నయ్యం పనికొండు ఎన్నుళ్ళే నిరంబి మన్నియ కరుణై మழைపోయి మழைయే. భగవంతుడు అన్నీ అయినవాడు అనగా అన్నిటికీ అధిపతి అనగా వర్షమునకు కూడా అతనే అధిపతి. ఈ భూమి మీద కురి వర్షము అతనే, మన లోపలి కరుణాసాగర వర్షము అతనే. లోపల మనకు కరుణాసాగర వర్షము ఆయనే, బాహ్యంగా మనకు భూమిపై పడే వర్షము కూడా ఆయనే. భూమిపై కురి వర్షము మితముగా అనగా ఎంత కావలసి ఉంటే అంత కురిసిన క్షేమమే. అదే ఇంతకుముందు చెప్పాను కదా. కానీ అకాల వర్షము, అతివృష్టి, అనావృష్టి క్షేమం కాదు. కానీ మన పతి అను వర్షము మనలో కరుణతో మన లోపల అనగా హృదయంలో ఎంత కురిసినా మన క్షేమమునకు లోటు రాదు. అతివృష్టి ఎంతగా మన హృదయంలో దేవుని యొక్క కరుణ ప్రేమ మనలో ఉప్పొంగి వరదగా పారితే కూడా మనకు అంతకంత క్షేమమే కానీ దానివల్ల బాధ ఏం లేదు. ఇక్కడ అరుట్పల్లి జ్యోతి వల్లలార్ గారి హృదయంలో వర్షంగా ఇమిడి కరుణాసాగరంగా ఎన్నటికీ విడిపోక కలిసి ఉన్నాడు వల్లలార్ గారు. కావున ఆయనలో కరుణాను వర్షం కురిసి నిండి పొరలుచున్నది. నీ కరుణాసాగరమును ప్రపంచంలో ఎన్నో శ్రేష్ఠులు ఉంటే ఇక్కడ అదే ఆయన కంపేర్ చేసుకుంటాడు. ఎంతో మంది ఉన్నారు, నీ కరుణాసాగరాన్ని వాళ్ళకంతా కూడా ఇవ్వచ్చు, ఇస్తున్నావు. కానీ నాకు ఇచ్చినంత ఆ కరుణ
అనే దీన్ని నీవు మిగతా వారికన్నా నాకు ఎక్కువ ఇస్తున్నావు, చాలా థ్యాంక్స్ అట్లా అన్నట్టు ఈ పద్యంలో స్వామి చెప్తున్నారు. ఆ దేవదేవుని వర్షామృతము పొంగి పొరులంటూ వడలార్ గారిలోనే చేస్తున్నారంట ఆయన. తర్వాత உளங்கொள்ளும் எனக்கே ఓగై మేల్ పొంగి వడంగొళ కరుణై మழை పొడి మழைయే అంటాడు. అరుట్పెరుంజ్యోతిని క్షణకాలం కూడా మన మరువక ఎప్పటికీ తలుచుకుంటూ ఉన్న వள்ளలార్ గారికి ఆ సంతోషము పై పైకి పొంగుతూ ఉంటుందంట. ఆయన వచ్చి ఎప్పటికి కానీ ఆయన మర్చిపోడు. కానీ దేవుడు ఆయనకు ఒక వరాన్ని ఇచ్చున్నాడు, మనకు ఆల్రెడీ వచ్చింది. నీకేం మరకిను నిర్ణయం విట్టు పోగేం అనేసి దేవుడు ఆయనకు వరాన్ని ఇచ్చేసాడు. అంటే వள்ளలారు ఒకవేళ మర్చిపోయినా కూడా ఆయన్ని వదిలి దేవుడు అనేవాడు పోడట బయట. అంటే ఎప్పుడు ఆయనతోనే నిండి ఉంటాడు. మనకు కూడా మన హృదయాంతరాళంలో ఏదైనా సంతోషకర సంఘటనలు పొరలుగా వచ్చి కన్నీరు కూడా ఉప్పొంగుతుంది. అట్టి మహదానంద ఉద్రేకము ఆ అరుట్పెరుంజ్యోతిని తలచుకున్నప్పుడంతా వள்ளలార్ గారి కలుగుతుందట. ఈ విషయంలో మనం ఎట్లా అంటే, మనం జీవితంలో కొత్త సంఘటనలు మనం ఏది వాంఛిస్తున్నామో, మనం ఏ రకంగా ఇది కావాలా అట్లనేసి దానివల్ల మనం ఎంత సంతోషపడతామనే దాన్ని మనం ఆకాంక్షిస్తూ ఉంటామో, అటువంటిది ఉన్నట్టుండి మనకు తెలియక ఉన్నట్టుండి ఒక రోజు కానీ అది ఫలిస్తే మన హృదయాంతరాలలో అంతా కూడా ఆ రకంగా మనకు ఆ సంతోషం ఉప్పొంగుతుంది. అది ఆ రోజంతా మర్చిపోమన్నమాట. కనిపించిన వాళ్ళకంతా చెప్తూ ఉంటాము. ఆ ఆనందం మన ఫేస్లో, మన దీంట్లో, మాటల్లో అన్నిట్లో కూడా అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. దాని గురించే మనము ఆ రోజంతా తలుచుకుంటూ ఉంటాం. ఇటువంటి ఆనందాన్ని ఆయన ఎల్లప్పుడూ పొందుతూ ఉన్నాడు. అట్టి మహదానంద ఉద్రేకము ఆ అరుట్పెరుంజ్యోతిని తలచుకున్నప్పుడంతా వள்ளలార్ గారికి మహదానందము కలిగి కన్నీరు పెరుగుతుందట. ఉన్నట్లుండి ఒక థర్డ్ క్లాస్ పాస్ అవుతానో లేదో అనేవాడికి టోటల్గా అతనికి ఏమరా అంటే యూనివర్సిటీ ఫస్ట్ అన్నట్టు ర్యాంక్ వచ్చేసిందంటే అతనికి ఎట్లా ఉంటుంది? ఆ రకంగానే వள்ளలార్ గారు కూడా దేవుని యొక్క కరుణామృతమును సేవిస్తూ అంత ఉప్పొంగిపోతున్నాడంట. ఆయన హృదయం అంతా కూడా ఉప్పొంగుతున్నది అట్లనే ఆయన చెప్తున్నాడంట. కావున ఇంకా ఆయనలో సంతోషం ఉప్పొంగి కరుణ, దయ, ప్రేమ అనునవి పైన పెనువర్షంగా ఆయనలో పొంగుతూ కురిస్తూ ఉన్నదట. ఇది అనగా ఇట్లు జరుగుట ఆ కరుణాసాగర్ని కటాక్షంగా భావిస్తూ ఉద్వేగము పొందుతున్నాడు వள்ளలార్ గారు. దీనినే ఈ పద్యంలో వర్షంతో పోలుస్తూ మనకు చెప్తున్నాడు. నెక్స్ట్, நலம் தர உடல் உயிர் நல்லறிவு எனకే మలందిడ కరుణై మழை పొడి మழைయే అంటాడు. వర్షపు నీరు ప్రకృతి సహజమైనది. అందులో శక్తి మరియు ఔషధములు కలిసి ఉన్నవి. వర్షపు నీరు చాలా ప్యూర్ అయిన నీళ్లు. దాంట్లో ఇంతవరకు అనుకుంటా ఉండేది మనం ఏమరా అంటే ప్యూర్ వాటర్ మాత్రమే అనుకున్నాము, కానీ అందులో ఔషధములు కూడా కలిసి ఉన్నాయంట. అంటే ఎప్పుడు ప్యూర్ వాటర్గా ఉంటుందో అందులో మురికి అన్నది లేదు. మురికి అన్నది లేని దానివల్ల అది మనము దాన్ని త్రాగితే కూడా లోపల ఉండే మురికి కూడా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి అది ఔషధ గుణం కూడా కలిగి ఉన్నది అంటాడు. అది ఎట్లా ఉంటుందని దాన్ని పోల్చాలా అంటే తల్లిపాలు లాంటిది అంటాడు. బిడ్డకు తల్లిపాల కన్నా శ్రేష్టమైన ఆహారము వేరేది లేదు కదా. అట్లే జీవులకు వర్షపు నీరు కన్నా శ్రేష్టమైన నీరు వేరు ఏదీ లేదు. ఇక్కడ స్వామి ఆ రకంగా నిజము అంటే ఆయన ఆ నీరు యొక్క ప్రాముఖ్యత, ఆ నీరు యొక్క ఆ స్వచ్ఛత గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ వర్షాధారంతోనే స్థావర జంగములు బాగుగా మొలకెత్తి పచ్చగా పెరుగుచున్నది. అట్లా విలేజ్ సైడ్ పోయి అట్లా చూడండి, పైర్లు కిలోమీటర్లు తరపు మనకు కిలోమీటర్ల కొద్దీ కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది.
కారణం ఏంటంటే నీటికి ఆధారం ఏది? వర్షాధారం. వర్షము వల్లనే పచ్చగా పైరు కానీ, ఆ పైరు వల్ల బెనిఫిట్ పొందే మనము కానీ పచ్చగా ఉంటున్నాము. కాబట్టి స్థావర జగంలో బాగా మొలకెత్తి పచ్చగా పెరుగుతున్నది. వర్షము లాగానే దేవుని కరుణామృతము వలన మన దేహము ఆరోగ్యంగా, ప్రాణము, చైతన్యము, గొప్పగా జ్ఞానవంతులుగా జీవిస్తున్నాము. అంటే ఇక్కడ ఏమంటే మనం ఏం పెద్ద జ్ఞానవంతులే కాదు, కానీ ఉండేదానికి ఈ కాలంలో జీవితాన్ని మనము నెట్టుకొస్తున్నామంటే కొద్దిగా జ్ఞానం అనేది ఉండేదాని వల్ల నెట్టుకొస్తున్నాం. స్ట్రగుల్ ఫర్ లైఫ్ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ప్రపంచంలో. అటువంటిది అంతో ఇంతో కొంత జ్ఞానం మనకు ఉంది, కానీ నిజమైన జ్ఞానం అది కూడా వచ్చేదానికి కారణము మనకు దేవుడి యొక్క లోపల మనకు కరుణామృతాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మనము సంతోషంగా, కొంచెం అదృష్టంతోనే మనము ఆకలి అనేది ఎప్పుడు ఫేస్ చేసే ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకు ఏమరా అంటే కొద్దిగా బెటర్. ఆ దేవుని యొక్క కృప మనలో ఉంది కాబట్టి మనకు ఆకలి లేని జీవితం కూడా ఉన్నది. అట్లని మనం సంతోషపడాలి. తమిళ్లో ఒక సాంగ్ ఉంది, కన్నదాసన్ పాడింది. ఉనక్కుం కీழே உள்ளவர் కోడి అంటాడు ఒక పాటలో. మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కోట్ల కొలది ఉన్నారంట. వాళ్ళంతా పైకి రావాలి. ఎట్లా? ఆ దేవుని యొక్క కరుణామృతము వాళ్ళ పైన ఇంకా కొద్దిగా ఎక్కువ కురిస్తే తప్ప వాళ్ళు పైకి రాలేరు. వాళ్ళు పైకి రావాలంటే జీవకారుణ్యంతో వాళ్ళు సన్మార్గంలో బ్రతికేదానికి నేర్చుకోవాలా. వాళ్ళకంతా కూడా సన్మార్గం వంట పెట్టాలా. వాళ్లకు సన్మార్గం గురించి తెలియని ప్రజలు చాలా మంది ఉంటారు. వాళ్ళకంతా కూడా సన్మార్గం నేర్పించే రోజులు వస్తాయి. ఆటోమేటిక్గా దేవుడు వచ్చి ఎట్లా ఉన్నాడు అంటే దాన్ని ఆయన జ్ఞాన సరిగేలో ఒక పాటలో చెప్తాడు. ఇంత ముందు కూడా చెప్పుంటాడు. ఏరురవే అంటాడు. ప్రతి ప్రాణిని ఉన్నతమైన స్థితికి తీసుకుపోయేదానికి దేవుడు ప్రతి జన్మలోనూ ఆయన కష్టపడుతున్నాడంట. కానీ ఆయన కష్టం మనకు తెలియదు కాబట్టి గుర్తించలేకపోతున్నాము. ఇది ఇక్కడ ఏమంటే నాకు కష్టాన్ని ఇచ్చాడు, నాకు సంతోషాన్ని ఇచ్చినాడు, ఇట్లే మనం బ్రతుకుతున్నాం. కానీ ఆయన నిజంగా కష్టపడుతున్నాడు కాబట్టే మనకు కొద్దిగా జ్ఞానాన్ని ప్రతి జన్మలోనూ ఇస్తూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడు. పరిణామ కార్యక్రమంలో మనం ఎట్లా మొదట ఏకజ్ఞాన జీవిగానే ఉన్నాము, కొద్దిగా పంచజ్ఞాన జీవిగా తీసుకొచ్చి అక్కడి మనిషి జన్మ మనకి ఇచ్చున్నాడు. ఇప్పుడు కానీ మనము సన్మార్గంలో ఉంటే మనకు గ్యారంటీ అన్నమాట. నెక్స్ట్ కూడా మనిషి జీవితమే. మనము అమృతాన్ని సాధించి మరణాన్ని జయించేంత వరకు కూడా మనము సన్మార్గంలో జీవకారుణ్యంతో ఉంటే మనిషి జన్మ గ్యారంటీ. లేదంటే తిరిగి కిందికి వెళ్తాము. కింద నుండి పరిణామ కార్యక్రమంలోనే మనం పైకి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక చెడు చేయాలంటే ఆలోచించాలి. ఆలోచనతో ఎవరికైనా ఊరికి ఎందుకు అంటే మనలో కోపాన్ని కానీ, తర్వాత మనలో ఏమరా అంటే ఇది కానీ ఒకరిపైన మనకు అంటే ఏం చెప్తారు దాన్ని ఏంటంటే ద్వేషాన్ని కానీ, లేదా వాడు ఇంత పైకి వస్తున్నాడే నేను రాలేకపోతున్నానే అంటే ఒక దీనిపైన మనకు ఈర్ష్య, ఇటువంటిదంతా మనకు కలుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ లేకుండా మనము దాన్ని ఫస్ట్ అణుచుకోవాలి. ముఖ్యంగా ఈర్ష్య పైనే మనకు కోపం కూడా వస్తుంది. ఈర్ష్య పైన వస్తుంది, కామం పైన వస్తుంది. మన బెనిఫిట్స్ ఏదైనా అడ్డుపడితే దాని మీదంతా వస్తుంది. అవన్నీ కూడా మనం సన్మార్గంలో ఓర్చుకొని దానికి తగినట్లు మనము స్పందిస్తూ ఉంటే దేవుడు మనకు మనకు కావాల్సిన ఇది మనకు ఇస్తాడు. వాళ్ళని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేది వాళ్లకు తగినట్లు సమ్ పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళను పైకి తీసుకొస్తాడు. దేవుడికి వచ్చి మంచివాడు చెడ్డవాడు ఇద్దరు సమానమే. కాబట్టి మనం ఏమరా అంటే మనం చేయాల్సిన పని వీలైనంత వరకు ఒక తప్పు చేసేటప్పుడు అది తప్పు అని గ్రహించే స్థితిని మనం తెచ్చుకొని ఆ తప్పు చేయకుండా ఉండేది తప్పించడము బెటర్. ఎందుకంటే మనకు నెక్స్ట్ జన్మ
అనేది మనిషిగానే ఉండాలి. వాళ్ళలారే గ్యారంటీ కూడా ఇవ్వడల్లా. ఆయన ఒక పాటలో అంటాడు, పిరకవు మాసైల్లై ఇరకవు మాసైల్లై, అంటే నాకు ఉండేదానికి ఆశ లేదు, పోయేదానికి ఆశ లేదు, అందరిలాగా గొప్పగా చెప్పుకునేదానికి, గొప్పవాడుగా నేను పేరు ప్రఖ్యాతులు పొందేదానికి ఆశ లేదు, ఇట్లంతా ఆశ లేకుండా నేను ఉన్నాను. అటువంటిప్పుడు ఎందుకు నా జీవితం అనేసి నేను చనిపోదాము అనుకుంటే నెక్స్ట్ నాకు మనిషిగా పుడతానో లేదో. కాబట్టి నాకు ఆ డౌట్ ఉంది కాబట్టి మనిషి జీవితమే నాకు ఏర్పడుతుందనే ఛాన్స్ లేదు కాబట్టి నేను చావను. పుట్టేది నా దగ్గర లేదు, కానీ సచ్చేదానికి నేను చావకుండా ఉండేదానికి, సచ్చేదాన్ని నాకు ఇష్టం లేదు, చావకుండా ఉండేదానికి ఏం చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్ను వేడుకుంటాను. ఇట్లంతా ఆయన చెప్తాడనమాట. కాబట్టి మనకు ఈ భయాన్ని, ముఖ్యంగా 50 దాటిన వాళ్ళు అట్లీస్ట్ కొద్దిగా దీన్ని ఆలోచిస్తూ మనము తప్పులు చేయకుండా తిరిగి మనకు జీవితంలో మానవులుగానే మనం జన్మించాలి. అట్లనే ఒక దీంట్లో మనము ఒక దృఢమైన అభిప్రాయానికి మనం వచ్చి తప్పులు చేయకుండా, ఇతరులకి పడకుండా పో, అది వేరే కథ. కానీ ఒక్కరికి మన వల్ల ఎటువంటి బాధలు లేకుండా మనం జీవించేదానికి ప్రయత్నించాలి. ఇట్లా చేశామంటే మనిషిగా మనము నెక్స్ట్ కూడా పుడతాం. మన దేహం ఆరోగ్యముగా, ప్రాణము, చైతన్యము, గొప్పగా జ్ఞానవంతులుగా జీవించున్నాము. దేనివల్ల? దేవుని యొక్క కరుణామృతము అనే వర్షము మనలో కురిసేదాని వలన. జ్ఞానంతో, సౌశల్యంతో అరుట్పరి జ్యోతిని భక్తితో ధ్యానించటం వలన మనకు సకల సౌభాగ్యమును కలుగుతూ ఉంటుంది. దాంట్లో ఎటువంటి లోపం లేదు, డౌట్ అక్కర్లేదు. కొన్ని ఏమరా అంటే దేవుడు నేను పిలిచినే రాలేదు అంటే మనము అంతవరకు మనము ఆయన దగ్గర క్వాలిఫై కాలేదు. ఆ రకంగా మనం పిలిస్తే రాలా, కానీ వాళ్ళలారు పిలిస్తే వస్తాడు. ఎట్లా? ఎందుకు? మనం క్వాలిఫై కాలేదు. అది మనం ఆలోచించము. నాకు ఇంత దూరం దేవుడు ఇన్ని బాధలు పెడుతున్నాడు, ఏడున్నాడు దేవుడు, ఇట్లా మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. కానీ ఇది వచ్చి మనం ఉన్నత స్థితికి దారి తీసే ఇదిరా ఇది అట్లనేసి మనం ఎప్పుడు అనుకోము. కాబట్టి ఆ డౌట్ని తీసేయండి. మొదట నేను ఒక్కటి, ఆ డౌట్ పడేవాళ్ళు మొదట నా ఊపిరి నేను అనుకుని తీసుకున్నానా, ఆటోమేటిక్గా అదే తీసేటప్పుడు ఆ దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఖచ్చితంగా నన్ను బ్రతకనిస్తాడు. ఈ దేహంలో ఉన్నా నేను బ్రతుకుతాను దేవుని దయ వల్ల. ఈ దేహాన్ని వదిలినా కూడా దేవుని దయ నన్ను వదలదు. కాబట్టి నేను ఎప్పుడు ఆయనలోనే ఉండి నేను సంతోషంగా జీవిస్తాను. అట్లనే ఒక ఇది దృఢమైన అభిప్రాయాన్ని మనము కల్పించుకోవాలి. ఆ అభిప్రాయంతో మనం ఉన్నామంటే మనకు ఎటువంటి కష్టాలు రావు. వచ్చినా దాన్ని ఎదుర్కొనే స్థితి మనకు దేవుడు ఇస్తాడు. కృంగిపోకూడదు, అది మనం చేయాల్సిన పని. కాబట్టి జ్ఞానంతో, సౌశల్యంతో అరుట్పరి జ్యోతిని భక్తితో ధ్యానించటం వలన మనకు సకల సౌభాగ్యమును కలుగును. ఇట్టి జీవితమే శుద్ధ సన్మార్గ అనుభవము. శుద్ధ సన్మార్గ అనుభవం అంటే మన యొక్క ఆ టార్గెట్ ఏది? మన టార్గెట్ వేరే. పుట్టేది నా దగ్గర లేదు, కానీ సచ్చేది నాతోనే ఉంది. కాబట్టి దేవుడా, నేను మరణాన్ని జయించాలా. డైలీ ప్రార్థించండి, ఆ మాట చెప్పండి. నాకు మరణం వద్దు, అట్లే నాకు ముసలితనం వద్దు, అట్లే నాకు ఏ రోగాలు వద్దు. రోగాలు వచ్చినా అది రూపు మార్చిపోవాలి. అట్లాగే ఈ మరణాన్ని నేను జయించాలి. నాకు ఓల్డ్ ఏజ్ అంటే ఏమరా అంటే నాకు ముసలితనం కూడా రాకూడదు. అట్లనేసి ఈ రకంగానే మన ప్రేయర్లో ఈ పాయింట్స్ చేర్చుకోండి. డైలీ ఒకసారి అట్లీస్ట్ దాన్ని చెప్తూ ఉండండి. మనకు ఆ మరణ భయం కూడా ఉండదు. కావున మనం కృపా సత్విచారంతో ఆ అరుట్పరి జ్యోతిని భక్తి శ్రద్ధలతో జీవకారుణ్యంతో కొలుస్తూ సన్మార్గంలో పయనించిన మన దేహ ప్రాణ జ్ఞానములను ఆయన ఎల్లప్పుడూ రక్షిస్తూ మెరుగుపరుస్తూ ఉంటాడు. ఈజ్ ఓన్లీ ఫర్ దట్. దేవుడు మనకెందుకు? పనికిరాని చెత్తలుగా ఉన్నాం మనం.
మాణిక్య వాచ గారు చెప్పినట్టు ఆ చెత్తలు ఎలా ఉండేది ఇంత ముందు కూడా నేను ఒకసారి చెప్పున్నాను. ఒక చీకటి గదిలో చిన్న హోల్ వేసి ఆ హోల్ ద్వారా సూర్యరశ్మి ప్రసరిస్తే ఆ చిన్న సందులోని సూర్యరశ్మిలో ఎన్ని విధమైన దుమ్ములు ఉన్నాయో చూడండి. ఆ దుమ్ముల్లాగా మనము ఆకాశంలో మనము పడి ఉన్నాము, ఆ దుమ్ముల్లాగా ఉన్నాము. చైతన్యం లేదు, ఏది లేదు ఆ దీంట్లో. ఆ రకంగా ఉన్న వాళ్ళకి దేవుడు మనల్ని పంచభూతముల పంచభూతముల ద్వారా మనకు ఈ దేహాన్ని ఇచ్చి మనల్ని ప్రాణాన్ని తానే ప్రాణమై తానే ఆయనలో ఆయనగా మనకు మన ఆత్మని మన లోపల చిన్న ఆ చెత్త లోపల ఒక రంగా ఏదిరా దాన్ని అంటే ఏదిరా దాన్ని ఆటం అణు, ఆ అణువులో ఆయనే దూరి ఆత్మగా మనకు ప్రాణ చైతన్యాన్ని ఇచ్చి మనల్ని ఏకజీవ ప్రాణి నుండి ఇంత దూరం తీసుకొచ్చాడు. దీన్ని కానీ మనం అర్థం చేసుకుని బాగా దాన్ని కానీ పరిశీలించినామంటే దేవుని పైన మనకు ఎక్కడ లేని మమకారము, లవ్ ఏర్పడుతుంది. కానీ మనం చెయ్యము, చేసేదని టైము లేదు, అది వేరే కదా. కానీ చెయ్యము, మెయిన్ అది. వేరే విధంగా మనకేమరంటే ఈ మాయ కరణంలో యొక్క సంతోషం దానికోసం మనసు యొక్క సంతోషానికి వేరే విధంగా లాగుతుంది మనల్ని. మన మనస్సును ఏది వేరే రకమైన ఈ ప్రాపంచిక జీవితం పైన లాగుతుంది. కాబట్టి మనం దీన్ని గురించి ఆలోచించము. ఇక్కడ వచ్చి ఉండే పెద్ద డిఫెక్ట్ అదే, అర్థం కాదా? కాబట్టి మనం ఏమైనా చేయాలంటే మనము జ్ఞానంతో సౌశల్యంతో అరుణ్ భక్తితో సేవిస్తూ ఉండాలి. ఇట్లా భక్తి శ్రద్ధలతో జీవకారుణ్యంతో కొలుస్తూ సన్మార్గంలో పయనించిన మన దేహ ప్రాణ జ్ఞానములను ఆయన ఎల్లప్పుడూ రక్షిస్తూ మెరుగుపరుస్తూ ఉంటాడు. ఈ మూడు అనగా దేహ ప్రాణము మరియు జ్ఞానములే స్థూల సూక్ష్మ కారణముగా కూడా చెప్పబడుతున్నది. స్థూల దేహం అంటే ఇప్పుడు మనకు ఉండే దేహము, సూక్ష్మదేహము మన మనస్సు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మనస్సు ఎటు పడితే అటు పోయే ఇది ఉన్నాయి చూడండి, అది సూక్ష్మదేహము. కారణదేహము ఎందుకు అనేది ఆత్మ మాత్రమే చెప్తుంది. కాబట్టే అంటారు పెద్దవాళ్ళు ఏమని, నువ్వు ఒక పని చేసే ముందు నీ ఆత్మను నువ్వు ప్రేరేపించి అడిగి ఆ పని చేశావా అంటారు. మనస్సు ప్రేరేపించేది వేరే, ఆత్మ ప్రేరేపించేది వేరే. మనం చేసే తప్పులు ఎప్పుడు ఆత్మ ప్రేరేపించదు, మనస్సు మాత్రమే ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం ఏమరా అంటే ఆత్మ సాక్షాత్కారంతోనే మనం బ్రతకాలి. కాబట్టి మనం ఇక్కడ మొదటి నుండి కూడా వేద కాలంలో నుండి కూడా మనస్సునే ప్రథమంగా పెట్టుకున్నాం. కాబట్టి ప్రపంచమే తప్పుగా ఉంది. నాట్ ఓన్లీ యాజ్ నువ్వు నేను మాత్రమే కాదు ఈ తప్పు చేస్తా ఉండేది. పెద్ద పెద్ద వాళ్ళు ఋషి పుంగోలు వాళ్ళు వీళ్ళని మనం ఎవరిని కొలుస్తున్నామో వారంతా కూడా మనస్సు వరకే చూశారు, దానిపైన పోలేదు. ప్రాణ చైతన్యము ప్లస్ ఆత్మ అనేది ఒకటి ఉంది అని ఒప్పుకున్నారు, కానీ అది ఏం చేస్తున్నది, ఎందుకు అది ఉన్నది అనే లెవెల్కి ఎవరు పోలేదు. కాబట్టి రోజు ఈ ప్రాపంచిక జీవితంలో మనకు అన్ని రకముల చెడు జరుగుతూ ఉంది. కాబట్టి స్థూల సూక్ష్మ కారణముల దేహములుగా కూడా ఈ మూడు చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఆత్మలో కృపగా, ప్రాణంలో సూక్ష్మంగా, దేహంలో స్థూలముగాను ఈ దేహము మన ప్రాణము ఆత్మ వెలుస్తూ ఉంది. ఇది ఈ పద్యంలో ఈ అనుభవాన్నే వల్లలారు గారు చెప్పి ఉన్నారు. నెక్స్ట్, தூய்மையால் எனது దుర్శలాం నీకి నల్ వాయుమయాల్ కరుణై మழைపొడి మழைయే అంటాడు. తూய்மை అనగా పరిశుద్ధమైన, నిర్మలమైన, తెల్లనిదైన భావనే, దైవ చింతనే.
ఆ దేవదేవుని దయా కరుణనే కృప అనున్నది. కృప అంటే ఏదంటే దేవుని యొక్క దయ మన మీద. అంటే దయ అనేదాన్నే పెద్దవారు చెప్తే దాన్ని అనుగ్రహంగాను, అంటే వారికి ఇచ్చే మర్యాదగా మనం అనుకుంటాం. కానీ ఇది దయే. కృప కానీ, తర్వాత అనుగ్రహం కానీ దయనే. మనం ఒకరికొకరు చెప్పుకునేదని మన క్రింది ప్రాణులకు మనకు చూపించేది దయ. ఆ వాడితో వదిలేస్తాం. నేను కృప చేసినాను ఫలానా జీవికి అని మనం చెప్పుకోం. ఏదో బా నా వల్ల అయింది, నేను కొంచెం దయతో అతనికి చేసినాను అంటాం. కానీ అదే పెద్దవారైనా వాళ్ళు మనకు చేస్తే ఆయన కృప మనకు ఏదో అట్లా. కాబట్టి ఆ దయనే ఆ మనిషి మనకు చేసిన దీన్ని బట్టి, ఆయన యొక్క ఉన్నత స్థితిని బట్టి మనము దయని కృపగా మారుస్తాం. దేవుడిది వచ్చి పెద్ద దయ కాబట్టి ఆయన్ని దయ అనకుండా ఆయన మనకి ఇచ్చే మంచిని కృపగా అనుకుంటా మనము దాన్ని తృప్తి పడతాము. అదేదో కృప అంటే ఏడనో వేరే ఏదో, దయ అంటే వేరే ఏదో అనుకోవద్దండి. అన్నీ ఒకటే. ప్రేమలో వ్యత్యాసం లేదు. లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్. కాబట్టి తూய்மைయనగా పరిశుద్ధమైన, నిర్మలమైన, తల్లినైన భావనే దైవ చింతనే. ఆ దేవదేవుని దయ కరుణ కృప అనున్నది. ఈ దైవ కృపను మనలో మురికిని తప్పులను తుడిచి వస్తుందంట. దైవ కృప మన లోపల హృదయంలో కానీ బాగా అంటుకునిందంటే, ఆ కృప కానీ మనకు బాగా ఏర్పడిందంటే, మనలోని లోపల ఉండే మురికి అన్ని కూడా రూపుమాపబడుతుంది, లేకుండా పోతుంది. ఇట్లు తప్పులను తుడిచివేసినప్పుడు మన ఆత్మలో కరుణ పొంగి మనం సత్య స్వరూపంగా వలయగలము. ఎప్పుడు మన లోపలి మురిగిపోతుందో మనకు ఆటోమేటిక్ గా ఆ ఇది వచ్చి మనకు ఆ ప్రకాశం మనలో ఏర్పడుతుంది. ఆ సత్యస్వరూపులుగా మనము ప్రకాశిస్తాము. ఆ కరుణని ఇక్కడ వర్షంగా కూడా చెప్పి ఆ వల్లలార్ గారు స్తుతిస్తున్నారు. సాధారణ వర్షము మన బాహ్య మురికిని పోగొట్టుచున్నది, దేహమునకు ఆరోగ్యమును కలుగు చేయుచున్నది. ఆత్మ కరుణ అను వర్షము వలన ఆత్మలోని మురికి పోగొట్టబడుచున్నది. ఆత్మలో కరుణ అనే వర్షము వలన ఆత్మలోని మురికి పోగొట్టబడుచున్నది. కృపా సంతోష జీవితము కలుగు చేయబడుతుంది. మన దేవదేవుని తనిపెరుకరై ఎనలేని ప్రేమను కరుణ అన్ని ప్రపంచములను జీవింపజేయుచున్నది. ఈ రకమైన కరుణామృతమును వల్లలార్ పొందినట్లు ఈ పద్యములో ఆయన వివరించి ఉన్నారు. దీనితో మనకు వర్షము అనేది ఆ 6 ఏమనుకుంటాం, అది అయిపోయింది. నెక్స్ట్, வெம்மல 20 விடி தருணம் தனில் செம்மையில் உதித்து உளம் திகழ்ந்த సెంజుడరే. ఆత్మ అను చిరు అణువు ఎల్లప్పుడూ పెనుజ్యోతి శక్తితో ఇమిడి ఉంటుంది. ఆత్మ అను చిరు అణువు ఎల్లప్పుడూ పెనుజ్యోతి శక్తితో ఇమిడి ఉంటుంది. కాబట్టి చెప్పేది ఆత్మకు లింకు పరమాత్మ, ఆత్మకు లింకే పరమాత్మ. మనం పైన చేసిన భక్తి ఆత్మ వరకే పోదు. కాబట్టి ఇక్కడ వల్లలార్ గారు ఆత్మనే గట్టిగా పట్టుకోవడారు. నీ యొక్క భక్తి ఆత్మతో పెనవేసుకుని ఉండాలంటారు. ఎందుకంటే ఆత్మకు పరమాత్మకే లింకు, మనస్సుకి పరమాత్మకి లింకు లేదు. కాబట్టి మనం ఏమరా అంటే మన యొక్క ఫీలింగ్, మన యొక్క భక్తి ఆత్మతో ఉండాలి. అందువల్లే ఆయన మనకు కూడా సాధారణంగా ఒక డౌట్ ఉండేది అనమాట. అరే, ఎవరికైనా మనం సహాయం చేస్తాం, ధర్మం చేస్తాం, ఇంకోటి చేస్తాము, దీంట్లో ఏది తిరిగి మనకు వచ్చేది, మన జన్మలో తిరిగి వస్తుంది అంటారు, నెక్స్ట్ జన్మలో వస్తుంది అంటారు. అయితే అటువంటిప్పుడు మనకు మోక్షము అనే దానికి ఏ ధర్మ కార్యం చేయాలి అంటే, అప్పుడు మోక్షం అనేది పెద్దదిగా అనుకుంటా ఉన్నాం, మనకు తెలియదు. అది నాకు చిన్నప్పటి నుండి ఆ డౌట్. దాన్ని వల్లలార్ గారు పరజీవకారుణ్యము అపరజీవకారుణ్యంగా రెండుగా చెప్పి ఆ డౌట్ని తీర్చారు.
పరజీవకారంలో చేసేది నీ ఆత్మ నింపుతుందిరా నీకు. నెక్స్ట్ దాన్ని ఏమరా అంటే నువ్వు శుద్ధ శరీరంగా పోయేదానికి నీకు ఛాన్స్ ఉంది. కానీ మన అదే అపరజీవకారంలో చేసేది నీకు తిరిగి వస్తుంది అట్లాంటిది. కాబట్టి మనం ఏమరా అంటే ఈ రకంగా ఆత్మ చిరు అణు ఎల్లప్పుడూ పెనుజ్యోతి శక్తితో ఇమిడి ఉంటుంది అనేదాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ఫీలింగ్ అన్నీ కూడా ఇతరులకు చేసే సహాయంలో ఏం చేసుకోవాలంటే మనం ఎప్పుడంటే పరజీవ శక్తి కారుణ్యంతో ఉండేట్టు మనం చూసుకోవాలి. అనగా ఒక దీపం నుండి వెలిగించిన ఇంకొక దీపం వలె అదే ప్రకాశంతో నిండి ఉంటుంది. అది వేర్వేరు వస్తువులుగా వేర్వేరు శక్తి సామర్థ్యంతో వేర్వేరు రూపంతో వేర్వేరు అనుభవంతో ఉండటం వలన సత్యము బయలుపడక ఉండును. మన ఆత్మతో దైవాత్మ లింక్ అయి ఉండాలి అనేది విషయం ఎందుకురా తెలియకుండా ఉంది అంటే మన ఆత్మ వేర్వేరు జీవులుగా మనము రూపు చెంది ఉన్నాము. మనం ఒక్కరే కాదు, ఇప్పుడు మనుషుల్లోనే ఎన్ని రకాలుగా ఒకరితో ఒకరు పోలికలుగా ఉన్నాం. దాంట్లో ఆడ మగ అట్లాగే ప్రతి జీవిలోనూ ఆ రకంగా రూపుదిద్ది ఉన్నాము. కాబట్టి మనం ఏమనంటే మన ఆత్మ దైవ ఆత్మతో లింక్ అయి ఉండే విషయాన్ని మనము సరిగా తెలుసుకోలేకపోతున్నాము. కానీ అది ఎట్లా ఉంటుంది అంటే ఒక దీపం నుండి ఇంకో దీపాన్ని వెలిగించినప్పుడు ఆ వెలిగించిన దీపానికి వెలుగుని ఇచ్చిన దీపానికి ఎట్లా వ్యత్యాసం ఉండదో అట్లే మన ఆత్మ అనే దానికి మాత్రం రూపం ఏది ఉన్నా జీవి ఏదైనా కూడా మనకు డిఫరెన్స్ ఆ పరమాత్మతో మనం లింక్ అయ్యేదానికి డిఫరెన్స్ లేదు అంటాడు. కాబట్టి ఏమరంటే ఎందుకంటే మనకు ఇంతవరకు ఒక 100 ఏళ్లకు ముందు వరకు కూడా లేడీస్కి మనము దీన్ని ధ్యానాన్ని నేర్పించొద్దండి, లేడీస్కి ఏమి చేయొద్దండి, అది చేయొద్దండి, ఎన్నో ఉన్నాయి. మనం ఏదో అవన్నీ మన పెద్దోళ్ళు వేరే వాళ్ళు చెప్పింది వింటా ఉంటే చదువుతూ ఉంటే. కానీ రూపములు వేరైనా కూడా వాళ్ళ వాళ్ళ ఆత్మలు అవి సపరేట్ కాబట్టి అన్ని దైవ రూపములే కాబట్టి యూ కెన్ డూ అంటాడు వల్లలార్ గారు. లేడీస్కి బాగా ఈ భక్తిని ధ్యానాన్ని ఇంకోటి అన్నిటి కూడా నేర్పించండి అంటాడు ఆయన. లేడీస్కి చదివే వద్దు అన్నారు మనోళ్ళు, మనుస్మృతిలో ఉంది. కాబట్టే వంట గది దాటి వాళ్ళు రాలా బయట. ఇప్పుడు గత 50-60 ఏళ్ళుగానే వాళ్ళు బయట వస్తున్నారు. కాబట్టి ఏమరా అంటే వేర్వేరు శక్తి సామర్థ్యములతో వేర్వేరు రూపములతో వేర్వేరు అనుభవములతో ఉండటం వలన సత్యము బయలుపడక ఉంటా ఉంది. అట్లు మరుగుపడినవి అన్నీ జ్యోతి యొక్క అంశమే, అరుట్పెరు జ్యోతి యొక్క అంశమే గాని ఇక్కడ మనుషులు డివైడ్ చేసినట్లు కాదు. మనుషుల్ని డివైడ్ చేసింది చాలా తప్పు, పాపము. జ్యోతి యొక్క గుణము వేడిగా ఉండుట అంటే తర్వాత ఇప్పుడు ఇంకా ఎట్లా ఉంది జ్యోతి అనే దాని గురించి ఆ జ్యోతి స్వరూపాన్ని చెప్తున్నాడు. ఈ రకంగా మరుగుపడి ఉన్నవి అన్ని యొక్క జ్యోతి యొక్క అంశము. జ్యోతి యొక్క గుణము వేడిగా ఉండుట. ఆత్మ అన్నది ఈ వేడి నిండిన కర్పూరంలో నిండి మరుగుపడి ఉన్నట్లు అంటాడు. కర్పూరం వెలిగించేంత వరకు ఎట్లా ఉంటుంది, దాంట్లో అంత వేడి కానీ అంత జ్యోతి కానీ అంత ప్రకాశం కానీ ఉన్నట్టు కనిపిస్తుందా? కనిపించదు. ఆత్మ కూడా అంతే అంటాడు. కర్పూరం లాగా ఆత్మ అది వెలిగించినప్పుడు దాని స్వరూపము జ్యోతి స్వరూపం అవుతుంది. ఆ రకంగానే ప్రతి జీవిలోనూ ఉండే ఆత్మలు జ్యోతి స్వరూపమే. దీంట్లో ఎటువంటి డిఫరెన్సు లేదు. ఈ ఆత్మ అన్నది ఆ వేడి నిండిన కర్పూరంతో నిండి మరుగున పడి ఉన్నదట. ఆత్మ పరిణితి చెందని అపక్వ స్థితిలో మరుగుపడి అశుద్ధముగా ఉండును అంటే ప్రకాశం లేకుండా ఉండును అటని అర్థం అనమాట. అశుద్ధం అంటే ఇక్కడ వేరే, అది వేరే కాదు. ఆ దీన్ని తనలో నింపుకొని అది బయట పడకుండా ఉండేదాన్నే ఇక్కడ పరిణితి చెందని పరిస్థితి అంటాడు. దీనినే వేడితో ఉన్న చీకటి రాత్రిగా
పై పద్యంలో చెప్పబడి ఉన్నది. వెమ్మల ఎరవు అది విడి తరుణం దనిల్ సెమ్మయిల్ అంటాడు. అంటే ఏమరా అంటే కర్పూరాన్ని మనము దానికి అగ్నిని దానికి తాకక ముందు అది ఎలా పడి ఉంటుందో ఆ రకంగా అట్లే చీకటి రాత్రి తెల్లవారుజామున సూర్యుడు వచ్చేటప్పుడు ఎలా వస్తుందో ఆ రకంగా అంతకుముందు ఏది ఆ చీకట్లో కనిపించకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ప్రకాశంతో కలుస్తుంది. ఈ రకంగానే అపక్వ స్థితి నుండి అశుద్ధంగా ఉండి అది కర్పూరం వెలిగించగానే ఎట్లా ఎదవుతుందో ఆ రకంగానే మన ఆత్మ మన మురికినంతా పోగొట్టుకున్నాక ప్రకాశిస్తుంది. దీనినే వేడితో ఉన్న చీకటి రాత్రిగా పై పద్యంలో చెప్పి ఇట్టి మాయా చీకటి సందర్భంలో పరిణతి చెందడమే మంచి వర్షం కురిసి సదరు వేడి పూర్తిగా తగ్గి చల్లదనంతో వెలయుట ఉత్తమము అంటాడు. అది ఏమనంటే ఇక్కడ చల్లదనం అనేది అంటే తెల్లవారుజామున సూర్యుడు మనకు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఎంత హాయిన గాలి ఇస్తుంది, ఎంత చల్లగా ఉంటుంది. ఆ రకమైన ఇది ఎప్పుడు రావస్తుందంటే ఇంకా పగలు వస్తుంది కాబట్టి ఆ టైంకి ముందు వచ్చే ఇది అన్నమాట. ఆ రకంగా సదరు వర్షం కురిసి ఆ సదరు వేడి అంటే నిప్పు నీరు కప్పి ఉన్న వేడి అంతా తగ్గి మామూలుగా చల్లగా ఉండేటట్టు ఉంటుంది అంటాడు. ఆ రకంగా ఉండేదే ఉత్తమమైన పరిస్థితి అంటాడు. ఈ రకంగా అట్టి సమయమనే చీకటి తొలగి ఉదయము అయినట్లు చెప్పుకొందుము. మనకేమరా అంటే మనకు మురికి అయిన ఆత్మ చీకటితో ముడిపడి ఉండి అది వేడి కప్పబడి ఉండే ఇదిగాను దాన్ని తాకితే కూడా అంటే ఏమరంటే వేడి ఉండే నిప్పుని తాకినప్పుడు ఏమవుతుంది, కాలుతుంది అనమాట. ఆ రకంగా అది మంచి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అది తెల్లవారుజామున ఆ చీకటి ఎలా పాలతోడుతుందో ఆ రకంగా కర్పూరాన్ని వెలిగిస్తే ఏ రకంగా మనకు ఆ లైట్ వస్తుందో ఆ రకంగా చీకటి తొలగి ఉదయం అయినట్లు చెప్పుకుందాము. అదే ప్రాతకాల సమయము. అప్పుడు ఆ దేవదేవుని క్రియలు, ఆయన సాక్షాత్కారము, హృదయము అన్నీ మందమారుతంగా అమృత వేళగా అరుణోదయ కాలంగా బయలుపడును అంటాడు. అందువల్లే తెల్లారుజామున 3:30 నుండి చెప్తారు ఏమరా అంటే అమృత కాలము 3:30 నుండి 4:30 దాకా అందరూ కూడా బాహ్యంగా ఆ గాలిని మీరు పీల్చండి, సకల రోగ నివారణి అది అట్లా అనేసి చాలా దీంట్లో చెప్తున్నాం. అది వచ్చి ఆ ప్రాతకాల వేళ అంటాడు. వల్లలారికి కూడా ఏమంటాడు, నీవు నాకు నాలో వచ్చి నాలో ఇమిడింది ఎప్పుడురా అంటే ప్రాతకాలంలోనే ధర్మశాలలో అంటాడు. వేరే టైం కాదు, ఈ టైంనే తీసుకుంటాడు ఆయన. తెల్లవారుజామున నీవు నాలో ఇమిడినావు అని ఆ 3 పద్యాలు పాడినాడు. ఆ లాస్ట్ 3 పద్యాలు ఆ రకంగా. అప్పుడు ఆ దేవదేవుని క్రియలు, ఆయన సాక్షాత్కారము, హృదయము అన్నీ కూడా మందమారుతముగా అమృత వేళగా అరుణోదయ కాలంగా బయల్పడును. దీనిని పై పద్యంలో వల్లలార్ గారు వివరించున్నారు. అట్లు ఉదయించు ఎర్రని సూర్యుడు ఆకాశంలో మెరుస్తున్నట్లు తన అనగా వల్లలార్ హృదయం కూడా సదరు ప్రకాశంతో వెలయిచున్నదట. ఇది ఈ పద్యంలో. దీంట్లో ఏమరంటే సెంచుడర్ అంటాడు. సుడర్ అంటే ఏదిరా అంటే ప్రకాశము, ఎర్రటి ప్రకాశము అంటాడు. స్వామి వచ్చి ప్రకాశాన్ని తెల్లటి ప్రకాశము, ఎర్రటి ప్రకాశము, తర్వాత నీల ప్రకాశము, పసుపు ప్రకాశము, ఎన్నో రకాలుగా ఆయన చెప్పుకుంటా వస్తాడు. అన్ని ఆ జ్యోతిని మనం చూసినాం, నిప్పుని మనము ఆ కాలే నిప్పుని కానీ ఆ దీన్ని కానీ చూసినప్పుడు మనకు అన్ని గోచరం అవుతాయి. తెల్లగాను ఉంటుంది, బ్లూగాను ఉంటుంది, ఎర్రగాను ఉంటుంది, పసుపుగాను ఉంటుంది, అన్ని రకాలుగాను ఉంటుంది. ఆయన ఒక్కొక్కటిగా వివరిస్తూ ఆయన పోతున్నాడు. మనకు ఇప్పటికి టైం అయింది. నెక్స్ట్ వచ్చే వారం మనం చూసుకుంటాం. చాలా థ్యాంక్స్. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.